రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైం చాలా క్విక్ గా మాట్లాడుకుందాం. అవి కూడా చెట్లను నరకద్దు, వాటిని వేరే చోట నాటండి. ఎస్, ఎప్పుడో అశోకుడు నాటించిన చెట్లు, కాలం నాటి చెట్లను ఇవాళకి మనం గొప్పగా చెప్పుకుంటాం. ఆ మహానుభావుడు చక్రవర్తి నాటించిన చెట్లను ఆదర్శంగా తీసుకుని వెళ్ళాల్సిన సమాజం నరికేస్తుంది. టూ మచ్ అర్బనైజేషన్. ఎస్, ఆ నరికేసిన వాటిని వేరే చోట నాటండి అని చెప్పిన డైరెక్షన్ ఎవరు, ఏ కోర్టు ఇచ్చింది? ఇది హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇది బిల్ నెంబర్ 131/2023. ఇది నేనే వాదించా. ఇది నాకు చాలా ఇంట్రెస్ట్ సబ్జెక్ట్. ఇది వాస్తవంగా ఏమవుతుందంటే, భారతదేశంలో వివిధ ప్రాజెక్టులు చేపట్టేటప్పుడు చెట్లని నరికేస్తుంటారు. ఈ నరికేయడం ద్వారా పర్యావరణానికి ఎంతో నష్టం జరుగుతుంది. ఇన్బ్యాలెన్స్. అలానే గతంలో చూస్తే ఈ చెట్ల మీద పక్షులు ఇవన్నీ ఉండేవి, వాటికి కూడా ఆవాసం కోల్పోయింది, నీడ లేకుండా పోయింది, అంత వాతావరణం మొత్తం మారిపోతుంది. కాబట్టి విదేశాల్లో కొత్త టెక్నాలజీ వచ్చింది. ఈ కొత్త టెక్నాలజీ ఏంటంటే, ఒక చెట్టుని తీసుకుని చుట్టూ ఉన్న కొమ్మల్ని తొలగిస్తారు, తొలగించి కాండాన్ని, మానుని ఒక చుట్టూ ఒక కైవారం, ఒక 5 అడుగుల కైవారంతో తవ్వి ఈ కింద ఉన్న ఈ వేర్లతో సహా బయటకు తీసి వీటిని తీసుకెళ్లి వేరే చోట పాతాలి అని చెప్పి ట్రంక్ అంటాం. ట్రంక్ అంటాం అని ఇది హైకోర్టులో కేసు వేస్తే, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తే ప్రభుత్వం ఒప్పుకోలేదు. మా దగ్గర తగిన ఇది లేదు, మిషనరీ లేదు, మేము చేయలేము అంటే దానికి కోర్టు ఒప్పుకోలే. ప్రభుత్వం అంటే స్టేట్ దగ్గర అన్ని వనరులు ఉంటాయి, ఇది చేయాల్సిందే, దీన్ని పాలసీగా తీసుకోవాలి స్పష్టంగా చెప్పింది. అభివృద్ధి అలానే అభివృద్ధిను పర్యావరణం రెండు కలిసి సాగాలి తప్పనిచ్చి ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉండకూడదు, ఇది చేసి తీరాలి అని చెప్పిన తర్వాత ప్రస్తుతం ఈ సిఆర్డిఏ పరిధిలో అలానే గుంటూరులో, మంగళగిరిలో ఈ ట్రాన్స్లోకేషన్ ఆఫ్ ట్రీస్ జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా దీనిని తమ తమ ప్రాంతాల్లో ట్రాన్స్లోకేషన్ ఆఫ్ ట్రీస్ని చేయడం ద్వారా పర్యావరణాన్ని కాపాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఎప్పుడు సార్, ఏ సంవత్సరం నాటి బిల్ ఇది? ఇది బిల్ 2023కి సంబంధించిన బిల్. ఇది ఇందులో ఇంకా ఫైనల్ ఆర్డర్ రావాలి. మధ్యాంతర ఉత్తర్వులు అయితే వచ్చాయి, ఫైనల్ ఆర్డర్ రాలా. అతి త్వరలో ఫైనల్ గవర్నమెంట్ ఓబే ద ఆర్డర్స్ అండి. తప్పనిసరిగా హైకోర్టు చెప్పిన తర్వాత ఒప్పుకుని తీరాలి కదా. అది కాక డివిజన్ బెంచ్ ఆర్డర్, సింగిల్ జడ్జి కాదు, 2 జడ్జెస్ కలిసి ఇచ్చిన ఆర్డర్. కాబట్టి ఎవరు సార్? ధీరజ్ కుమార్ గారు ఇచ్చారు, గతంలో ఉన్న జడ్జి గారు ఇచ్చారు. ప్రస్తుతం లీసా గిల్ గారు ఉన్నారు, ఆమె కూడా దీన్ని కొనసాగిస్తూ ఎండార్స్ చేశారు. ఇది తప్పనిసరిగా చేసి తీరాల్సిందే అని చెప్పి ఎక్సలెంట్ ఆర్డర్ ఇది చెప్పారు, కరాఖండిగా చెప్పారు. ఇది ఎక్సలెంట్ ఆర్డర్. ఇది చాలా మంచి. నెక్స్ట్ కేసు సార్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్య చికిత్స. ఇది పిఎం రాహత్ అని ఈ కొత్తగా 14 ఫిబ్రవరి 2024